హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఆత్మకూరులో జరిగిన భయానక సంఘటన. అది చలికాలం, రాత్రి 10 గంటలు. మా అమ్మ చెప్తూనే ఉంది సాయంత్రం ఇంటికి త్వరగా రావాలని. కానీ మా ఫ్రెండ్స్ పార్టీ పేరుతో నన్ను ఇంటికి వెళ్లకుండా చేశారు. ఇప్పుడు ఒంటరిగా ఇంటికి వెళ్తున్నాను. ఇంటి దగ్గర అమ్మ ఎంత కంగారు పడుతుందో. ఈరోజు ఆదివారం, అదీ కాకుండా అమావాస్య. ఈ చలికి నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. భయంతో ఇంకా వణుకుతున్నాను. సరిగ్గా కొమరయ్య బావి దగ్గరికి వచ్చేసరికి ఏదో దూకినట్టు నీళ్లలో శబ్దం వినబడింది. ఒక్కసారిగా గుండె జల్లుమంది. వెనక్కి తిరగకుండా అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను కలలో కూడా అనుకోలేదు ఇలా ఇంత అర్ధరాత్రి ఒంటరిగా భయంతో ఇంటికి వెళ్తానని. గంగరాజు చెరుకు తోట పక్కనే ఉన్న పెద్ద వేప చెట్టుకి ఉయ్యాల్లో ఎవరు ఊగుతున్నట్టు నాకు కనిపించింది. ఆ పొగ మంచులో సరిగ్గా కనబడటం లేదు. అలాగే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాను. ఎవరూ లేరు. కానీ ఉయ్యాల ఊగుతూ ఉంది. క్షణాల్లో భయంకరమైన గాలి మొదలైంది. వర్షం వచ్చేలా ఉంది. వెంటనే అక్కడి నుండి పరిగెత్తాను. ఒక్కసారిగా భయంకరంగా కేకలు వేసినట్టు శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. అంతే, గంగరాజు చెరుకు తోటలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆ కేకలు వేసింది గంగరాజీ అనుకుని ఆ చెరుకు తోటలోకి పరిగెత్తాను. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఏమర్థం కావటం లేదు. ఒక పెద్ద వలయం అయితే ఉంది. దాని చుట్టూ నిప్పు కాడలు భయంకరమైన అగ్ని జ్వాలలతో మండుతూ ఉన్నాయి. ఆ వలయంలో ఒక పెద్ద ముగ్గైతే ఉంది. దాని అర్థం ఏమిటో అర్థం కాలేదు. ఇక్కడ ఎవరూ లేరు. మరి ఆ కేకలు వేసింది ఎవరా అని అటు ఇటు చూశాను. ఆ తోటలో ఎవరో ఉన్నారనిపించింది. ఆ కదలికలు నాకు కనిపించాయి. ఒక్కసారిగా వర్షం మొదలైంది. వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ ఎక్కడ ఆగకుండా ఇంటికొచ్చేసాను. డోర్ కొట్టి మా అమ్మను నిద్రలో నుండి లేపాను. అంతే, చాలా కోపంతో బయటకు వచ్చింది. క్షణం ఆలస్యం లేకుండా 2 దెబ్బలు కొట్టడంతో ఏమీ మాట్లాడకుండా నా రూమ్లోకి వచ్చి పూర్తిగా దుప్పటి కప్పుకొని పడుకున్నాను. మా ఇంటి బయట ఏదో హడావుడిగా ఉన్నట్టు వినిపించింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే తెల్లారింది. వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాను. అందరూ కూడా ఏదో జరిగిందనుకుని భయంతో ఊరి బయటకు పరుగులు తీశారు. నేను కూడా వాళ్లతో పాటే వెళ్ళాను. దారిలో గంగరాజు చెరుకు తోటలో గంగరాజు అతి దారుణంగా కాలిపోయి చనిపోయాడని మాట్లాడుకోవటం నేను విన్నాను. ఆ మాట వినగానే నా గుండె జల్లుమంది. అసలు రాత్రి నేను నిజమా లేక కల అనుకున్నాను. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దామనుకున్నాను. వాళ్లతో పాటు వెళ్ళాను. దాదాపు ఊరి జనం మొత్తం ఆ చెరుకు తోటలోనే ఉన్నారు. అనుమానంతో దగ్గరికి వెళ్ళి చూశాను. అంతే, భయంకరమైన ఒక వలయం. దాని చుట్టూ ఆరిపోయిన నిప్పు కాడలు, మధ్యలో దారుణంగా కాలిపోయిన గంగరాజు మృతదేహం. క్షణాల్లో నా శరీరం మొత్తం చల్లబడిపోయింది. అయితే రాత్రి చూసింది, నాకు జరిగింది మొత్తం నిజమే అనుకున్నాను. ఎవరితో కూడా దీని గురించి చెప్పకూడదు అనుకున్నాను. అయినా గంగరాజుని ఇంత దారుణంగా ఎవరు చంపారో నాకేమీ అర్థం కావటం లేదు. నాకు తెలిసి అతన్ని కావాలని ఇలా చేశారనిపించింది. ఇక వెంటనే అక్కడి నుండి ఇంటికి వచ్చేసాను. కొన్ని రోజుల దాకా ఆ సంఘటనను మర్చిపోలేకపోయాను. ఇంకెప్పుడు కూడా ఒంటరిగా ఒక్కడిగా వెళ్ళకూడదనుకున్నాను. ఊళ్ళో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఒక నెల రోజుల తర్వాత ఉదయం నుండి నా మనసుకి ఏదో భారంగా భయంగా అనిపిస్తూ ఉంది. ఎవరితో కూడా నవ్వుతూ మాట్లాడలేకపోతున్నాను. ఈ భయానికి తోడు నెల రోజుల క్రితం గంగరాజుకు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరుగుతుందేమోనని చాలా భయం వేసింది. ఎందుకంటే ఈరోజు అమావాస్య. అప్పుడు కూడా అమావాస్య రోజే జరిగింది. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉండాలనుకున్నాను. ఇక పడుకోవటానికి నా రూమ్లోకి వెళ్ళాను. అప్పటికే టైం 9 గంటలు. ఏమీ ఆలోచించకుండా
మంచం మీదకి వెళ్ళాను. పూర్తిగా దుప్పటి కప్పుకొని పడుకున్నాను. చాలా దాహంగా అనిపించటంతో పైకి లేచాను. టైం చూస్తే సరిగ్గా రాత్రి 12 గంటలు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుండగా గోడ పక్కనే ఉన్న కిటికీలో నుండి ఏవో శబ్దాలు వినిపించాయి. ఏమిటా అని దగ్గరికి వెళ్ళి కిటికీ ఓపెన్ చేసి బయటికి చూశాను. ఎవరూ కూడా కనిపించలేదు. కాసేపు అలాగే చూశాను. ఒక్కసారిగా నా రూమ్ తలుపులు ఎవరో గట్టిగా కొట్టడంతో ఆ శబ్దానికి ఉలిక్కి పడ్డాను. ఈ టైంలో తలుపులు ఎవరు కొడుతున్నారని భయంతో అలాగే తలుపు దగ్గరికి వెళ్ళాను. మా అమ్మని గట్టిగా 2 సార్లు పిలిచినా ఎలాంటి అలికిడి కూడా వినిపించలేదు. ఇక నేనే ఆ డోర్స్ని ఓపెన్ చేసి బయటకు వచ్చాను. కానీ మా అమ్మ లేదు. చాలాసేపు కేకలు వేసినా మా అమ్మ ఎక్కడుందో అర్థం కాలేదు. బయట భయంకరమైన చలి. లోపలికి వెళ్ళి దుప్పటి తెచ్చుకొని ఒంటి నిండా కప్పుకొని మా ఇంటి నుండి కొంచెం ముందుకు వెళ్ళాను. అక్కడ రోడ్డు మీద ఒక దుప్పటి కింద పడి ఉంది. వెంటనే దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అది మా అమ్మ కప్పుకున్న దుప్పటి. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కావటం లేదు. దాదాపు పొలిమేర దగ్గరకు వచ్చేసా. చుట్టూ భయంకరమైన చీకటి. క్షణాల్లో ఎక్కడి నుంచో కేకలు వినిపించాయి. అది మా అమ్మ గొంతు. ఎటు నుండో వస్తుందో కూడా అర్థం కావటం లేదు. కొంచెం దూరంలో కొమరయ్య బావి ఉంది. అక్కడ నీళ్ల శబ్దం వస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడైతే ఎవరూ లేరు. పక్కనే ఉన్న కొమరయ్య మొక్కజొన్న తోటలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వాటిని చూడగానే ఈరోజు కూడా ఎవరో బలి కావాల్సిందే అనుకున్నాను. వెంటనే లోపలికి వెళ్ళి చూశాను. అప్పుడు చూసినలాగే ఒక పెద్ద వలయం, చుట్టూ నిప్పుగాడలు. కానీ ఆ వలయంలో కూర్చుంది మా అమ్మ. అలా చూడగానే నా తల దిమ్మ తిరిగింది. ప్రతి అమావాస్య రోజు ఊళ్ళో వాళ్ళని అతి దారుణంగా క్షుద్ర పూజలు చేసి చంపుతుంది మా అమ్మ. కానీ ఎందుకు వాళ్ళని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? వెంటనే ఆ వలయం దాటుకుని మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. కాలుతున్న నిప్పుగాడులు ఒక్కసారిగా ఆరిపోయాయి. ఒక్కసారిగా మా అమ్మ కళ్ళు తెరిచి నేను ఎక్కడున్నాను అని నాతో చెప్పటంతో నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. అప్పుడు అర్థమైంది, ఈ క్షుద్ర పూజలు చేస్తుంది మా అమ్మ కాదు, ఎవరో ఇలా ఊళ్ళో వాళ్ళని రప్పించి అర్ధరాత్రి సమయంలో భయంకరంగా చంపుతున్నారు. ఇదంతా ఎవరో కావాలని చేయిస్తున్నారు. నేను క్షణం ఆలస్యం చేసినా చాలా బాధపడేవాడిని. ఎందుకంటే కరెక్ట్ సమయానికి వచ్చి మా అమ్మను కాపాడుకున్నాను. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇక ఎక్కడ ఆగకుండా ఇంటికి వచ్చేసాం. అప్పుడు జరిగింది మొత్తం మా అమ్మకి చెప్పేశా. ఇక ఊళ్ళో ఉండకూడదనుకున్నాం. ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోదామని ఇక నేను మా అమ్మ అనుకున్నాం. సూర్యోదయానికి ముందే ఇద్దరం ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయాం. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. నెక్స్ట్ టైం ఇంకొక స్టోరీతో మళ్ళీ ముందుకు వస్తాను. టేక్ కేర్. బై ఫ్రెండ్స్.